అందరికీ నమస్కారం. సో, మహాభారతం గురించి మనకొచ్చే సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మంచికంటి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. రిటైర్డ్ తెలుగు పండిట్, ఆధ్యాత్మికవేత్త, అలాగే ప్రవచనకర్త. సార్తో మాట్లాడి ఈ జనరేషన్కి తెలియని మహాభారతం బేసిక్స్ దగ్గర నుంచి డీప్ రూట్స్ వరకు కూడా మనం మాట్లాడుకుందాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగుంది. మనం ముందుగా మాట్లాడుకుంటున్నట్టుగా మహాభారతాన్ని అసలు ఒక గ్రంథంగా తెలుగులోకి రచించింది ఎవరు, ఎన్నాళ్ళు పట్టింది, దాని గురించి మీ మాటల్లో తెలుసుకోవాలి. చాలా మంచి విషయం ఇది, అసలు అడగాల్సిన విషయం ఇది. మన వాళ్ళు భారతం 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 అంటారు, భాగవతం 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 అంటారు, రామాయణం 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 అంటారు. ఇది ఏర్పడటానికి ఒక పూర్వ రంగం ఉంటుంది ఏదేనికైనా. సంస్కృతంలో వేదవ్యాసుడు మహాభారత రచన చేశాడు 1,00,000 చిల్లర శ్లోకాలతో కదా. అది ఏమైంది, సంస్కృతం చదువుకున్న పండితులకే అవగాహన అయింది, అర్థమైంది, వాళ్ళే దాన్ని చర్చించుకోగలరు ఎదురెదురుగా. కానీ మిగతా భాష, తెలుగు భాష వాళ్ళకి వీళ్ళకి ఎట్లా? అందుకని దీనికి జరిగింది ఏంటంటే, ఎప్పుడైనానమ్మా ఒక కవిత వర్ధిల్లాలన్నా, ఒక స్త్రీ రాణించాలన్నా, ఒక తీగ అల్లుకోవాలన్నా ఆశ్రయం ఉండాలి. నిరాశ్రయ నశోభంతే కవిత వనిత లత అన్నారు పెద్దలు. ఆశ్రయం లేకపోతే కవితకి ఉన్నత స్థితి, పైకి ఎగబాకేది, నలుగురికి పంచేది రాదు. ఒక వనితకి ఒక ఆశ్రయం అంటూ లేకపోతే సమాజంలో ఇవాళ చూస్తున్నట్టు కాదు, అప్పుడు కూడా ఉండేవి కొన్నన్నా. లత తీగ అల్లిక ఇస్తేనే ఒక చేరుపు చేరిస్తే అది పైకి పాకుతుంది, లేకపోతే అక్కడక్కడక్కడ అయిపోయాయి. అట్లా ఈ పోషకులు అనేవాళ్ళు ఉండాలి కవితకి. సరే, వ్యాసుల వారు రాశారు, బాగుంది, చక్కగా 1,07,000 చిల్లర శ్లోకాలతో మనకి ఇచ్చారు భారతాన్ని. కానీ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని, అంటే ఇవాళ రాజమండ్రి రాజధానిగా చేసుకొని తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు అని ఇద్దరున్నారు రాజవంశం. అందరూ తూర్పు చాళుక్య వంశీకులైనటువంటి చాళుక్యులు పరిపాలన చేశారు. గోదావరి నదికి అటు, అంటే ఇవాళ మన ఉత్తరాంధ్ర అంటాం, అటు ప్రక్కగా. అప్పుడు ఆ రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని రాజరాజ నరేంద్రుడు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తారు. ఆయన ఆస్థానంలో సంస్కృత పండితులు ఉన్నారు. ఆ సంస్కృత పండితులు ఈ మహాభారతాన్ని చదివి ఆయనకు ఆ కథ వినిపించారు. చాలా సంతోషపడ్డాడు, మంచి విషయాలు ఉన్నాయి. ఈ పాండవులు ఎవరు, ఏ వంశం వాళ్ళు? వాళ్ళు చంద్రవంశం వాళ్ళు. రాజరాజ నరేంద్రుడు చంద్రవంశం. మా పూర్వీకులు ఇంత గొప్ప కదా, దీన్ని నేను తెలుగుకి తెస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన ఆయన మనసులో ఏర్పడ్డది. అయితే ఆయన ఆస్థానాలు ఎక్కువగా సంస్కృత పండితులే ఉండేవాళ్ళు. అప్పుడు ఒక తెలుగు పండితుడు కావాలి కదా, చూస్తే అంత కొంత పరిచయం ఉన్న నన్నయ్య భట్టు కనపడ్డాడు. ఆయన అడిగారు, మీరు దీన్ని తెలుగులోకి అనువదించమల్లా. అనువాదం కాదు, భారతం స్వతంత్రమైన మూల కథ వ్యాస భారతం. ఇక్కడ వీళ్ళ యొక్క స్వతంత్రమైనటువంటి పద్ధతుల్లోనే నడిచారు. అక్కడ విస్తృతంగా ఉన్నది అనుకోండి ఒక ఘట్టం, ఇక్కడ అది అంత ప్రాధాన్యత సంతరించుకోదంటే చిన్నదే చేశారు. అక్కడ చిన్నదిగా ఉన్న ప్రధాన ఘట్టం ఉందనుకోండి, ఇక్కడ విస్తృతంగా కూడా చేశారు. ఎందుకంటే ఒక రమ్యత ఉండాలి కదా పనిచేస్తే, కళాత్మకత ఉండాలి, అందులో ఒక ఉదాత్తత ఉండాలి కదా. అందుకని అట్లా నిర్ణయించుకున్న తర్వాత ఈ నన్నయ్య భట్టుని భారతం రాయమని. నేను తెలుగు కొంచెం తెలిసిన వాడినే కానీ ఆయన సంస్కృత పండితుడే. అప్పుడు అదే ఆస్థానంలో నారాయణ భట్టు అని ఒక గొప్ప పండితుడు ఉన్నాడు. ఆయన సహాయం తీసుకుంటానన్నాడు. తీసుకోండి, చెయ్యండి, మంచి పనే కదా అంటే. అదే కానీ నన్నయ్య గారు భారత అవతారికలో చెబుతాడు, నాకు నారాయణ భట్టు అనేటటువంటి కవి యొక్క సహకారంతో నేను ఆంధ్ర భారత రచన చేయటానికి పూనుకుంటాను అని చెప్పాడు. ఎట్లా చెప్పాడు? పాయక పాక శాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్టు. ఆ మహాభారత యుద్ధంలో పాకశాసనుడు అంటే అర్జునుడు, ఆ అర్జునుడికి నారాయణుడు తోడ్పడినట్టుగా ఈ పని నేను ఒక అర్జునుడుగా పూనుకుంటే ఈ నారాయణుడు అనేవాడి
సహాయం తీసుకొని పాయక పాక శాసనికి భారత ఘోర రణంబున నారాయణునట్లు వాణసధరామర వంశ విభూషణుండు వాంగ్మయ దురంధరుడు తనకిష్టుడు సహాధ్యాయుడైన వాడు తోడై నిర్వహింపక. సహాధ్యాయుడు కలిసి చదువుకున్నవాడు. ఎప్పుడైనా ఆ దగ్గరతనం వేరు. ఒకటి ఈయన కాదన్నా ఆయన అవునన్నా సర్దుకుపోయి ఒక నిర్ణయానికి వస్తారు సహాధ్యాయులే. ఆయన ఎక్కడో ఉంటే ఈయన ఎక్కడో ఉంటే కుదరదు. ఇద్దరు సహాధ్యాయులు కాబట్టి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుసు కాబట్టి మానసిక స్థితి కానీ ఏదైనా ఒక భావస్థితి కానీ సహాధ్యాయులుగా తీసుకొని భారత రచన చేశారు. అయితే నన్నయ్య గారు అందులో దీనికి ఒక ప్రణాళిక ఉండాలి. అది ఒక పెద్ద బృహత్ కథ, ఒక ఇతిహాసం. ఇక్కడ ఇంకొకటి ఇతిహాసం అంటే ఇతి ఆహహ, ఇతి ఆసహ, ఇతిహా ఆసహ, ఇట్లా చెప్పబడింది అని, ఇలా జరగబడింది అని. అందుకే భారతాన్ని ఇతిహాసం అంటారు. ఈ జరిగిన కథ ఇది కాబట్టి ఇలా జరిగింది అని చెప్పే ఈ భారత కథని ఇతిహాసాన్ని తీసుకొచ్చి కావ్యం చేయాలి. కావ్యానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కావ్యానికి ప్రత్యేక లక్షణాలంటూ కొన్ని లేకపోతే అది ఎట్లా పెడితే అట్లా సాగుతుంది. అందుకని దీన్ని కావ్యానిగా చేయటానికి ఆయన కోరిక ప్రకారం ఈయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని అందులో ఉండే ముందు దాన్ని అసలు క్షుణ్ణంగా పఠించుకోవాలి కదా. పఠించాడు, దాన్ని అర్థం చేసుకున్నాడు, దాంట్లో ఉండే విశేషాలు తెలుసుకున్నాడు, దాంట్లోకి వెళ్ళిపోయి పూర్తిగా తాను నిమగ్నమైపోయినాడు. ఎక్కడ పెంచాలో ఎక్కడ తీయాలో కూడా ప్రణాళిక వేసుకున్నారు. అయితే 2.5 పర్వాలు వీటికి ఆయన పెట్టేశాడు. 18 పర్వాలుగా దీన్ని చేస్తా. తర్వాత అది జరక్కపోని ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకుంటే మన దగ్గర ఉన్న డబ్బులు పెట్టి 5 అపార్ట్మెంట్లుగా పైకి తీసుకెళ్దాం, 5 ఫ్లోర్లుగా తీసుకెళ్దాం అనుకోవచ్చు. కానీ 2 ఫ్లోర్లకే నీ దగ్గర డబ్బు అయిపోవచ్చు, ఇంకో పరిస్థితి వలన నీవు ఆగిపోవచ్చు కదా. అక్కడ అదే జరిగి మొదలుపెట్టాడు. ఆది పర్వం, సభాపర్వం, ఆరణ్య పర్వంలో ఒక 4 ఆశ్వాసాల్లో కొన్ని పద్యాల వరకు రచించాడు. ఎప్పుడూ రాజ్యం ఒక రకంగా ఉండదు, సామాజిక పరిస్థితి ఒక రకంగా ఉండదు. ఉండకపోయేసరికి మరి అప్పుడు రాజ్యమే అల్లకల్లోలం అయిపోయిందో దండయాత్రలలో, రాజరాజ నరేంద్రుడే గతించాడో, అసలు నన్నయ్య గారికి ఏమన్నా అయిందో తెలియదు. ఆ 2.5 పర్వాల భారతం మనకు అందింది. ఆ తర్వాత ఇక అది అక్కడ ఆగిపోయింది, గోదావరి అవతల. తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత నెల్లూరు మండలం అంటారు, సింహ విక్రమపురం, నెల్లూరు, ఇప్పుడు నెల్లూరు అని, దాన్ని రాజధానిగా చేసుకొని మనుమసిద్ధి అనే రాజు పరిపాలిస్తుంది. ఆయనకు ఆలోచన వచ్చింది, ఎప్పుడో రాజరాజ నరేంద్రుడు గోదావరి తీరంలో నన్నయ్య చేత శ్రీకారం చుట్టించిన మహాభారత రచన నేను పూర్తి చేయిస్తే ఆ కీర్తిదో నాకు దక్కుతుందిగా అనుకున్నాడు. దీనికి ఎవరు సమర్థులు? వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కవులందరినీ కూడా పరిశీలిస్తే ఇవాళ గుంటూరు పాత గుంటూరు వాడైనటువంటి తిక్కన గారు, ఆయన అప్పటికే నిర్వచనోత్తర రామాయణం రచించాడు. నిర్వచన ఉత్తర రామాయణం అంటే రామాయణంలో ఉత్తరకాండ వచనం లేకుండా అన్ని పద్యాలే, నిర్వచనం. ఇప్పుడు భారతం ఉంది, ఏ కావ్యం ఉంది, పద్యం ఉంటుంది, వచనం ఉంటుంది. దీంట్లో అసలు వచనం రాదు, అన్ని వరుస పద్యాలే. నిర్వచనంగా ఉత్తర రామాయణం, పూర్వ రామాయణం అంటే రాముడి పట్టాభిషేకం వరకే, ఉత్తర రామాయణం అంటే పట్టాభిషేకం తర్వాత రాముడి పాలన, ఆ తర్వాత జరిగిన కథ. అది రచించాడు, మంచి పేరు సంపాదించున్నాడు, కవిగా, పండితుడిగా ఒక మంచి ఇదిగా పేరుంది. ఈయన తటస్థపడ్డాడు. అప్పుడు ఈఏ తిక్కన గారిని తన ఆస్థానానికి పిలిపించి, ఈ నన్నయ్య గారి టైంలో ఆగిపోయినటువంటి కాలంలో ఆగిపోయిన భారతాన్ని మీరు పూర్తి చేయాలండి, అది మా కోరిక అని అడిగితే, నేను చేస్తా అని ముందు ఆయన దాన్ని చదువుకున్నాడు. ఇట్లా కాదు, 2.5 పర్వాలు ఆయన చేతి మీదుగా నడిచింది, ఇంకా అరపర్వం మిగిలింది. ఇప్పుడు నేను దాని మధ్యలో మొదలు పెడితే నా ఫిక్షన్ వెళ్ళి దానికి అతకపో అనేటటువంటి ఆలోచనతో అసలు అది వదిలిపెట్టేద్దాం అని తర్వాత పర్వం నుంచి అసలు నన్నయ్య గారు మొదటే చెప్పాడు, ఇది ఎట్లా ఉంటుందంటే 18 పర్వాలు. అసలు పర్వము అంటే కణుపమ్మ, కణుపు.
చెరుకు గడ ఉంటుంది చూసారా, దాన్ని ఒక్కొక్క కణుపుని పర్వము అంటారు. అట్లా 18 కణుపులు. ఎందుకన్నారు చెరుకు గడ కణుపు అని? అంత మధురమైన గాథ రచన అంతా బాగుంటుంది కదా. మహాభారతం మనకు పేరే కదా, వింటే భారత దినాలు, తింటే గారెలు తినాలి. అట్లా మంచి కథ. ఇట్లా కాదులే, ఈ 2.5 పర్వాల తర్వాత నేను తీసుకుందాం ఆది, సభ, అరణ్యం. ఆయన వదిలేద్దాం, ఆయన రాసిన దాంతో వదిలేద్దాం. ఆ తర్వాత ఆయన మొదట చెప్పాడు ఆది పంచకం అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆది పంచకం. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగాలు, ఆది పంచకం. తర్వాత యుద్ధ షట్కం 6, అక్కడ 5 వచ్చింది గుర్తుపెట్టుకోండి. తర్వాత 6 యుద్ధ షట్కం, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, 6 వచ్చింది. 5, 6, 11. తర్వాత అది శాంతి సప్తకం అన్నాడు, 7. శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, అట్లా మౌసల పర్వం, ఇట్లా చివరి దాకా స్వర్గారోహణ పర్వం. 5, 6, 11, 7, 18 పర్వాల భారతం ఉందిగా. అందుకని ఆయన అన్నట్టుగానే ఈయన విరాట పర్వం నుంచి మొదలుపెట్టాడు. అందులో కూడా ఇంకొకటి ఉంది, మనకి సామెత ఉంది, ఇంగ్లీష్లో కూడా ఒక మాట ఉంది, ముఖపరిచయం అంటారు, అదే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అని అంటారే. అసలు ఆ కథ, విరాట పర్వం కథ జనంలోకి పోవటమే చాలా ఇంట్రెస్ట్గా పోయింది. ఇక భారతం మొత్తాన్ని చదివించే స్థాయికి తీసుకెళ్ళింది. అందుకని అక్కడ మొదలు పెట్టుకున్నాడు. అందుకని ఆయన దాని మొదట్లోనే చెబుతాడు, హృదయాహ్లాది చతుర్థము ఊర్జిత కథోపేతము నానా రసాభ్యుదయోల్లాసి. ఇన్ని గుణాలు ఉన్నాయి. హృదయాహ్లాదంగా ఉంటుంది విరాట పర్వం కథ, హృదయాహ్లాదం. చతుర్థము, అందులో 4వ పర్వం. ఊర్జిత కథోపేతం, చదివిన కొద్ది చదవాలనిపిస్తుంది ఆ విరాట పర్వం కథ, అంతా బాగుంటుంది. నానా రస అభ్యుదయోల్లాసి, నానా రసాలు. అక్కడ రసాలంటే ఇవి హోటల్స్ రసాలు కాదు, శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత రసాలు. మళ్ళీ వీటికి స్థాయి భావాలు ఉంటాయి. శృంగారానికి రతిర్, హాస్యశ్చ, శోకశ్చ, క్రోధశ్చ, క్రోధ, ఉత్సాహం, భయం తథ. నీకు అక్కడ ఒక శృంగార రస ప్రేరణ జరగాలంటే దానికి ఉత్ప్రేరకం ఇంకొకటి అంశ కనపడాలి. ఒక చనిపోయినటువంటి శవం దగ్గరికి వెళ్తే అక్కడ శృంగార రస ఉత్పాదన జరగదు వ్యక్తిలో, అక్కడ శోకరసం. వీటిని స్థాయి భావాలు అంటారు లాక్షణిక. 9 రసాలకి 9 స్థాయి భావాలు. ఈ స్థాయి భావాల ప్రకారం ఆ రసం ఉద్భుతం అవుతుంది, అంటే పైకి పెచ్చుమేరు. అందుకని ఇది నానా రసాభ్యుదయోల్లాసి అన్నాడు విరాట పర్వాన్ని. ఇందులో శృంగారం ఉంది, హాస్యం ఉంది, కరుణ ఉంది, రౌద్రం ఉంది, వీరం ఉంది, భయానక ఉంది, భీభత్సం ఉంది, అద్భుతం ఉంది, శాంతి. ఈ 9 బ్రహ్మాండం కనపడతాయి విరాట పర్వంలో, చాలా బాగా కనపడతాయి. శృంగారం, ఆ కీచకుడు ద్రౌపదిని చూసిన తర్వాత అతనిలో గండిగా శృంగార వికార చేష్టలు. హాస్యం ఉంది, ఈ భీమసేనుడు కానీ వీళ్ళు అక్కడ కొలువులో జీవిస్తున్నప్పుడు కొన్ని జరిగిన సంఘటనలు కానీ అంటే అన్నీ పూర్తిగా మిళితమై ఉండాలని లేదు, అసలు విధానం అది. కరుణ ఉంది. నిజంగా విరాట పర్వంలో ద్రౌపదిని గురించి ఆలోచిస్తే ఎట్లాంటిది ఎట్లయిపోయింది. తర్వాత భారతంలో రాయబారానికి వెళ్ళి కృష్ణుడు అడుగుతాడు, ఏమ్మా నువ్వేం చెప్పమంటావని. ఏం చెబుతానయ్యా, నేను ఎట్లాంటిదానో నీకు తెలుసుగా. వరమున పుట్టి భరతవంశము వచ్చింది, అందు పాండుభూవరునకు కోడలైతి, జనవంజుల పొందితి, మంచి భర్తలను పొందే, నీతి విక్రమ స్థిరులకు పుత్రులను బడసితిని. వరమున బుట్టా, శివుడి వరమలన బుట్టా, భరతవంశంలో కోడలుగా వచ్చా, పాండురాజు కోడలు. ఆ రోజుల్లో పాండురాజు బ్రహ్మాండమైనటువంటి రాజు. పాండురాజు కోడలనైనా ఆ పాండురాజుకి కూడా కోడలు ఎట్లా పెడితే అట్లా కాల. జనవంజుల పొందితి, ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు లాంటి వారి భార్య. నీతి విక్రమ స్థిరులకు పుత్రులను బడసితి, నీతిలో పరాక్రమంలో స్థిరంగా దృఢచిత్తంతో నిలబడే పుత్రులను కూడా పడిసా. సరసి జనాభా అంటుంది.
ఇక్కడే తేడాలు వస్తాయి మనకి. సరసి జనాభా అనకూడదు. ఉమ్, సరసి జనాభా, ఉమ్, పద్మనాభ, పద్మగర్భుడు కదా ఆయన, పద్మనాభుడు కదా విష్ణు, ఉమ్, పద్మనాభుడు కదా. సరసి జనాభా అంటే కృష్ణ. ఇన్నిట ప్రశస్తికి ఎక్కిన దానం, ఉమ్, ఇంత గొప్పదారిని నేను ఇక్కడ ఇన్ని అవస్థలు పడ్డాను, ఉమ్, అరణ్యవాసంలో ఎన్ని అవస్థలు పడ్డాను. ఈ విరాట్ రాజు కొలువులో అన్న మాలిని రూపంలో ఏదో గుప్తంగా కాలం గడుపుదామంటే అనుకోకుండా కీచకుడు వచ్చి ఉమ్, అతను ఏం చేశాడు? బలాత్కరించబోయినాడు, ఉమ్, తిరస్కరించింది, వెంటబడ్డాడు, సభలోకి వచ్చి తన్నుదన్నాడు. ఉమ్, అంట ఇది చెబుతున్నప్పుడు ఆమెలో ఎంత బాధ ఉంటుంది, వినే కృష్ణుడికి ఎంత ఆవేశం వస్తుంది. ఇంకేముంటుంది, నీవు సుభద్ర కంటే కడు నెయ్యము గారం ఉందని ఎమ్మటే వేసేసింది పద్యం. తిక్కన గారి గొప్పతనం అది, ఎమ్మటే వేసేసాడు పద్యాన్ని. నీవు సుభద్ర కంటే కడు నెయ్యము గారం ఉందలిర్ప సంభావనసి. నీవు నీ చెల్లెలైన సొంత చెల్లెలైన సుభద్ర కంటే నన్ను ఎక్కువగా భావిస్తావు. ఇక అక్కడ పడిపోతాడు ఎంతటి వాడే. నీ చెల్లెలు సుభద్ర కూడా నా తర్వాతే అనిపిస్తుంది నీకు, కానీ సొంత చెల్లెలు సుభద్ర ఏమో వరస చెల్లి. సుభద్ర కంటే కడు నెయ్యము గారవము తలిర్ప సంభావన చేయుదు. ఇట్టి నను పంకజనాభ, ఇట్టి నను పంకజనాభ ఓ పద్మనాభ. రాజసూయ అపభృత మన శుచి అయి, రాజసూయ యాగం చేస్తే అవభృత స్నానం అని చేస్తారు. ప్రతి యాగం తర్వాత యాగం మీద కూర్చున్న దంపతులకు, పీటల మీద కూర్చున్న దంపతులకు అవభృత స్నానం అని చేయిస్తారు. ఆ అవభృత స్నానం చేసేవాళ్ళు అంటే ఆ రోజుల్లో చాలా కీర్తి, చాలా కీర్తి. ఎట్లా అంటే వెనకటి రోజుల్లో ఇప్పుడు హారాలు కాదు, 6 పేటల చంద్రహారం, అదొక గొప్పతనం గుర్తు. అవభృత స్నానమున శుచి అయి, శుభ్రమై, పెనువొందిన వేణి బట్టి, ఇంత పేరెక్కినటువంటి వేణి ఈ జడని పట్టుకొని సభకు ఈ ఊరు చూడగా, ఈ 5గురు చూస్తుంటే నా భర్తలు సభకు నీడ్చి కులాంగానే ఇట్లా నడుతురే, కుల స్త్రీలు ఇట్లా చేస్తారయ్యా. అక్కడ ఎంత కరుణరసం. అట్లానే భీముడు రౌద్ర రసం ఏం చెప్పాలి అక్కడ అంటాడు, రౌద్రంగానే చెబుతాడు. అక్కడ అంతకుముందు నన్నయ్య గారి భారతంలో ప్రతిజ్ఞలు, కురువృద్ధులు కురువృద్ధ బాంధవులు అనేకులు సూచుతుండ దారుణి రాజ్య సంపద ప్రతిజ్ఞలు చేశాడు కదా. దుశ్శాసనుడి రుధిరం కురోలుతా, దుర్యోధనుడి తొడలు విరగొడతా అని. ఆ ఆవేశం మళ్ళీ ఇక్కడ చూపించాడు రౌద్రరసం. భీముడు కీచకుండా చంపేటప్పుడు భీభత్సం, నానా భీభత్సం అర్ధరాత్రి ఆ నర్తనశాలలో. తర్వాత దాన్ని తీసి ఆ పొట్టలోకి కాళ్ళు చేతులు పెట్టి ఒక ముద్ద చేసి కిటికీలోంచి గోడ అవతల బారేసిపోయింది. జుగుప్స చూస్తే ఎవరైనా సందర్భోచిత రసపోషణ చేస్తాడు కవి, అది తప్పదు వాళ్ళకి. అది చేయకపోతే ఆయన కవి ఎట్లా చేశారు. అట్లా నానా రసాభ్యుదయోల్లాసంగా ఈయన రాశాడు. తర్వాత అక్కడి నుంచి పాపం తిక్కన గారు మొదలుపెట్టిన ప్రణాళిక పూర్తయింది. ఆయన అనుకున్నది పూర్తయింది, కానీ నన్నయ్య గారిది కాదు. ఆయన 15 అయిపోయినాయి. 15 నిర్మిస్తున్న జన సంప్రాజ్యంబులే అని చెప్పాడు అక్కడే. జన సంప్రాజ్యంగా నేను 15 పర్వాలు రాస్తానన్నాడు, తన మాట నెగ్గించుకున్నాడు, అయిపోయింది. సరే మళ్ళా ఒక 80 ఏళ్ళు 70 ఏళ్ళు గడిచింది. అక్కడ భారత రచన ఆగిపోయింది. నువ్వు అడిగిన మొదటి ప్రశ్న ఇప్పుడు ఇంత వస్తే కానీ రా, అక్కడ ఆగిపోయింది. తర్వాత అప్పుడు అనిపించింది కొండవీటి రెడ్డి రాజ్యం, ప్రోలయ వేమారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి కొండవీటిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. ఈ కొండవీటి రెడ్డి రాజులకి అద్దంకి రెడ్డి రాజ్యం కూడా సామంత రాజ్యం. అక్కడ ప్రోలయ వేమారెడ్డి పరిపాలన చేస్తున్నాడు. తర్వాత ఎప్పుడు తిక్కన గారు, నన్నయ్య గారిది కేవలం 11వ శతాబ్దం. టోటల్గా ఇప్పుడు మనం 11వ శతాబ్దంలో గోదావరి తీరంలో ఆంధ్ర మహాభారతానికి నన్నయ్య గారి చేతి మీదుగా శ్రీకారం చుట్టారు. మొదలుపెట్టినటువంటిది ఆయన ప్రణాళిక 18 పర్వాలు, ఈయన అనుకున్నది 15 పర్వాలు. 15 పర్వాలు అయిపోయింది. రాజ్యం 80 ఏళ్ళు సమయం గడిచింది. మరి మనమసిద్ధి ఏమైనాడో, తిక్కన గారు ఏమైనాడో, ఎందుకు ఆగిపోయిందో ఆగిపోయింది. ఈ ప్రోలయ వేమారెడ్డి, రెడ్డి రాజులు అని చెప్పాను చూసారా, వీళ్ళల్లో ఆ అద్దంకిని పాలిస్తున్న ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఎర్రన అని మహాపండితుడు ఉన్నాడు, ఎర్రన గారు. ఆయన చేత చేయించుదాం. ఇంతవరకు అనుకున్న తెలుగు భారతం పూర్తిగా ఆంధ్ర మహాభారతం తెలుగువాడికి అందల.
తెలుగువారికి పూర్తి భారతాన్ని అందించే ఘనత కీర్తిని పొందొచ్చు కదా ఉమ్, అని ఆయనకు అనిపించిందేమో. ఉమ్, ఎంబటే ఎర్రన్న గారిని అడిగాడు ఉమ్, ఆయన. కానీ ఇప్పుడు నన్నయ్య గారికి, తిక్కన గారికి, ఎర్రన్న గారికి వచ్చేసరికి చెప్పుకోవాలంటే నన్నయ్య గారి పద్ధతిలో ఆయన వెళ్ళిపోయినాడు, ఉమ్. తిక్కన గారి పద్ధతులు ఈయన వెళ్ళిపోయినాడు. ఈయన 2 పద్ధతులు అనుసరించుకోవాలి. ఉమ్, తిక్కన శిల్పంపు తెలుగు తోట అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఉమ్, అలతి అలతి తెలుగు పదాలతో మంచి ఇక ఈయన అల్లాడు భారతాన్ని. ఉమ్, ఆయన సంస్కృత సమాస భూయిష్టంగా ఆయన అల్లాడు. ఇటు సంస్కృతం ఉంది, ఇటు తెలుగు ఉంది, మధ్యలో బ్రిడ్జ్ వారధి. ఉమ్, ఇది చాలా కష్టం. అవును. అది అతుకులాగా కనపడకూడదు. ఇటు నన్నయ్య పోకడు ఉండాలి, తిక్కన పోకడు ఉండాలి. రాసేది చిన్నదే, ఇంకొక 4 ఆశ్వాసాలే, ఉమ్, ఉమ్, ఇక 4 ఆశ్వాసాలు ఉంటుంది అంతే. కానీ పెద్ద పని ఆయనది, అవును. చాలా విజయవంతంగా పూర్తి చేశాడు. ఉమ్, అటు దాన్ని ఇది నన్నయ్యది అనిపించాల, ఇటు తిక్కనది అనిపించాల, తనది అనిపించాల. ఇంకా విశేషం ఉమ్, ఎవరిది అనిపించాల, కవిత్రయింది అనిపించింది. ఉమ్. సుమారుగా ఎన్నాళ్ళు పట్టిందండి? దాదాపు 283. ఏది ఈ రాజ్య కల్లోలాలు, అల్లకల్లోలాలు, రాజ్యాలు బాగలేకపోవటం, ఉమ్, ఇట్లాంటి కారణాలే. ఉమ్, ఉమ్, ఇప్పుడు మనకి రెడ్డి రాజుల కాలంలో ఉమ్, ప్రళయ వేమారెడ్డి గారి ఆస్థానం నుంచి ఉమ్, మొత్తం ఆంధ్ర మహాభారతం తెలుగు వాళ్ళకి అందిందని నిశ్చితంగా చెప్పచ్చు. ఉమ్. మరొక మాట, మహాభారతంలో ఉన్నదే అన్ని చోట్ల ఆ, ఉంది, మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు అంటారు. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని? వ్యాసుల వారు భారత అవతారికలోనే రాశారు. ఉమ్, వ్యాసుల వారు దీన్ని మొదటే చెప్పాడు. ఉమ్, ఆయన నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఉమ్, దీనికి జయ అనే పేరు కూడా పెట్టాడు. ఉమ్, భారతానికి జయ అని కూడా పేరుంది, ఉమ్, పంచమ వేదం అని కూడా పేరుంది. ఉమ్, పంచమ వేదం అనేది ముందు తెలుసుకుంటే దానికి వస్తుంది. ఉమ్, 4 వేదాలు ఉన్నాయిగా, ఉమ్, ఆ వేదాలన్నీ విష్ణువు నుంచి వచ్చినాయి కదా, ఉమ్, వాటిని ఆయన వర్గీకరణ చేశాడుగా, ఋగ్వేద సామ అథర్వ వేదాలుగా. అవును. ఇవి ఋగ్వేదం, ఇవి సామవేదం, ఇది అథర్వ వేదం అని ఇట్లా విభజన చేశాడుగా. ఉమ్, చేసిన తర్వాత ఇంకా కొన్ని గొప్ప విషయాలు, ఉహు, ఇవి ఈ పద్ధతిలో కాదు, ఉమ్, ఒక కావ్య పద్ధతిలో పెట్టుకొద్దామని ఆ మిగిలిన వాటిని కథా పద్ధతిలో పెట్టి భారతం రాశాడు. అందుకే అది పంచమ వేదం. ఉమ్, అయితే అక్కడ వేదాలు ప్రభు సంహితాలు ఉమ్, శాసిస్తాయి. సత్యం వద, సరే మాట్లాడు, ఉమ్, ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, మాట్లాడకపో ప్రశ్న ఉండదు. ఉమ్, ప్రభు రాజశాసనం అది. కావ్యాలు కాంతా సంహితాలు. కావ్యం ఎప్పుడు కాంతలాగా చెబుతుంది. ఉమ్, కాంతలాగా చెప్పటం అంటే, ఇప్పుడు ఒక స్త్రీ ఉందనుకో, తనకు ఒక కోరిక ఉంది, ఏదో మనం లౌకికంగానే అనుకుందాం, ఎలాగో చీర, ఉమ్, ఏమంటే నాకు అది కావాలంది. ఉమ్, మన బజారులో చివరింట అది పెట్టుకుంది, ఆమె కంటే నాకైతే బాగుంటుంది ఉమ్, అంటే అర్థం ఏంటి? అది కావాలి, అది నాకు నేను వేసుకోవాలనుకుంటున్నాను. అట్లాంటి కావ్యంలో కథ ఉమ్, నువ్వు ఇట్లా చెయ్యి అని శాసించదు, ఉమ్, చెబుతుంది. ఉమ్, ధర్మరాజు, పాండవులు, కౌరవులు, రాజ్యం, తగాదా ఇవి నేర్పింది. ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి పాఠకుడు, ఉమ్, మనం ఏ పద్ధతికి వెళ్ళాలి. ఉమ్, దుర్యోధనుడి పద్ధతికి వెళ్తే ఇబ్బందులు ఇవి, ధర్మరాజు పాండవుల పద్ధతికి వెళ్తే సుఖాలు ఇవి. ఉమ్, ఈ సుఖాలు తీసుకున్నావా, ఈ దుఃఖాలు తీసుకున్నావా? ఉమ్, ఇంకొక మాట కూడా చెబుతారమ్మా పెద్దలు, మనకి ఒకప్పుడు దేవతలు రాక్షసులు వేరు వేరు లోకాల్లో ఉన్నారు. ఉమ్, ఆ తర్వాత దేవతలు రాక్షసులు వేరు వేరు భూముల్లో ఉన్నారు. ఉమ్, ఆ తర్వాత దేవతలు రాక్షసులు వేరు వేరు ఇళ్లల్లో ఉన్నారు. ఇవాళ దేవతలు రాక్షసులు ఒక ఒంట్లోనే ఉన్నారు. ఒకరు ఒంట్లోనే ఉంటున్నారు, మనలోనే ఉన్నారు. రాక్షసుడు, అప్పుడు దేవతలు. దేవలోకంలో దేవతలు, రాక్షస లోకంలో రాక్షసులు ఉన్నారు. ఉమ్, రాముడి కాలంలో రాముడు భారత భూమిలో ఉంటే అక్కడ లంకా భూమి మీద రావణాసురుడు. ఉమ్, భారత కాలంలో పక్క పక్క ఇళ్లలోనే ఉన్నారు అన్నదమ్ములుగా. ఉమ్. ఇవాళ ఒక ఇంట్లోనే ఒక మనిషిలోనే తేడా. దైవత్వం, రాక్షసత్వం రెండు ఉంటుంది. అవే మనకి ఉమ్, కామక్రోధ లోభమోహమాశ్చర్యాలు అరిషడ్ వర్గాలు మనలోనే ఉన్నాయి. ఉమ్, ధర్మార్థ కామ మోక్షాలు 4 మనలోనే. ఇవి అంత ఆత్మబంధువులు, ఇవి అంతఃశత్రువులు. ఈ ఆత్మబంధువులు అంతఃశత్రువులకి నిరంతరం మనిషిలో జరిగే సంఘర్షణే జీవన భారతం. ఉమ్. ఇది తెలుసుకున్న వాళ్ళు మీరు చెప్పినట్టుగా దుర్యోధనులా ఉండాలా, లేకపోతే పాండవులా నిర్ణయించుకోవాలి. ఉండాలా, ఎలా ఉండాలి అనేది. అందుకే రామాయణ విషయంలో ఒకటి అంటారు, ఉమ్, రామాదివర్తితవ్యం రావణాదివర్తి. ఉమ్, రాముడిలాగా ఉండు, రావణుడిలాగా ఉండకూడదని చెబుతుంది రామాయణం. ఉమ్.
కానీ వాళ్ళు చెప్పలా, ఉమ్, మనం ఉమ్, నిర్ణయించుకో. ఉమ్. వేదవ్యాసుడు మహాభారతాన్ని దాన్ని రచించారు ఇందాక చెప్పా కదా, ఆ, 4 విభజనలు చేశాడు వేదాలని. ఆ, 5వ వేదంగా పంచమ వేదంగా భారతం రచించాడు. ఉమ్, దాన్నే కవిత్రయం వాళ్ళు తెలుగు భారతంగా తీసుకొచ్చారు. దాని భారత అవతారికలో ఆయన చెప్పాడు ఒక మంచి మాట, గొప్ప మాట, మంచి మాట అని మనం ఎక్కడ నిర్ణయిస్తాం, మహానుభావులు పుణ్యాత్ములు వాళ్ళు. ఉమ్, ఆయన అన్నాడు, ఇది ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ ఇదిహాస్తి తత్ అన్యత్ర ఎన్నేహాస్తి నా తత్తుకు వచ్చింది. ఉమ్, ధర్మం విషయంలో కానీ, అర్థం విషయంలో కానీ, ఉమ్, కామం విషయంలో కానీ, ఉమ్, మోక్షం విషయంలో కానీ, అంటే చతుర్విధ పురుషార్థాలు 4టిలో కూడా ఉమ్, ఎదిహాస్తి, ఇందులో ఏదుందో అదే భరత భూమిలో ఉంది. ఉమ్, ఎదిహాస్తి తత్ అన్యత్ర, ఇందులో ఉన్నదే లోకంలో ఉంటుంది, లోకంలో ఉన్నదే ఇందులో ఉంది. ఉమ్, ఎన్న భారతే తన్న భారత్, ఉమ్, భారతంలో లేని భారతదేశంలో లేదు, భారతదేశంలో లేని మహాభారతంలో లేదు. ఉమ్, అదే ఇది, ఉమ్, ఇదే అది. అంటే చాలా సామీప్యత కథకి. ఉమ్, అందుకే భారత కథ జనంలోకి చొప్పించుకుపోయింది. ఉమ్, ఇక రామాయణ కథ అంటారా, ఉమ్, అది దైవ స్వరూపం ధర్మమూర్తి కాబట్టి అది మనకు ఆ ప్రకారంగా అలవడింది. ఉమ్. వేదవ్యాసుని గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించారు అని చెప్తుంటారు, కానీ అదే సమయంలో ఒక పాత్రగా కూడా మహాభారతంలో ఉన్నారంటూ ఉంటారు. దీనికి నేను మొదట ఇది ఎలా సాధ్యం? నాకు అర్థమైంది. దీని మొదట నేను ఇందాక చెప్పా ఇతిహాసం అని, ఉమ్, ఇది ఇలా జరిగిందని చెప్పే కథ. ఉమ్, అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది అన్నప్పుడు అక్కడ నువ్వు ప్రత్యక్షంగా ఉంటావుగా, ఉమ్, ఉంటావు. ఉంటాను. ఎప్పుడో లాంగ్ లాంగ్ ఎగో అంటల్లా, ఉమ్, ఆయన ఉన్నప్పుడు జరిగింది అది. ఉమ్, కాబట్టి ఇది ఇలా జరిగిందని చెప్పబడే ఇతిహాసం కాబట్టి ఉమ్, ఆయన భారతానికి స్రష్ట ద్రష్ట, ఉమ్, రచించింది సృష్టించింది ఆయనే, ఉమ్, ద్రష్టించింది చూసింది ఆయన. ఉమ్, అందులో ఆయన పాత్రగా ఉన్నాడు. ఉమ్. ఆ పాత్రగా ఉండటం వలన ఇంత చక్కగా ఘట్టాలు చెప్పగలిగారు. చెప్పగలిగారు. పాండవుల గురించి మీరు అన్నట్టుగా ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అన్నప్పుడు పంచ పాండవుల్లో పెద్దవారైన ధర్మరాజు గురించి మా యువత నేర్చుకోవాల్సింది ఏంటి? ఇక్కడ ప్రధానంగా యువత నేర్చుకోవాలి ధర్మరాజు గురించి అంటే, ఉమ్, ఆయన ధర్మస్వరూపానికి ఒక ఆకారం అమ్మ, ధర్మం అనే రూపం. ఆయన ఉమ్, ఎన్నో కష్టాలు వచ్చినాయి పాపం, ఉమ్, ఎదుర్కొన్నాడు. తాను ఎదుర్కోవటంలో విశేషం లేదు, ఉమ్, తమ్ముళ్ళు వచ్చినా కూడా అనుసరింపజేసి ఉమ్, ఇన్ని బాధలు ఎదుర్కొన్నారు పాపం. తమ్ముళ్ళని అనుసరింపజేస్తాడు. ఇంత వచ్చినా తమ్ముళ్ళకు అనుకూలంగానే తన మనస్తత్వం ఉంది, వాళ్ళని ఎక్కడ బాధించాలి. ఉమ్, తను చేస్తున్నాడు, వాళ్ళు చేశారు. తను అనుసరించారు, వాళ్ళు అనుసరించారు. ఇంకొకటి ధర్మరాజు ఇక్కడ గురించి నేర్చుకోవాల్సింది, ఆయన కూడా ఉమ్, స్వార్థ చింతన ఎక్కువ లేనివాడు. ఉమ్, కానీ అంటారు ధర్మరాజుకి రాజ్యకాంక్ష ఎక్కువ, ఉమ్, అందుకే ఇంత గోల చేసుకున్నాడు. ఉమ్, యక్ష ప్రశ్నలు అనే ఒక ఘట్టం ఉంటుంది. ఉమ్, ఏది, పాండవులు ఉమ్, ఒక సరస్సుకి వెళ్తారు. ఉమ్, వెళ్తే ఆ యక్షుడు ఇందులో నీళ్లు తాగాలి అంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నాడు. ఉమ్, సహదేవుడు ఎవరి గోలంతా అయినాడు, నీళ్లు తీసుకున్నాడు, పైకి వచ్చాడు, పడిపోయినాడు, మరణించి ఉమ్, చెప్పాడు యక్షుడు, ఇందులో నాకు చెప్పారు సమాధానం చెప్తే చెప్పకుండా నీళ్లు తీసుకుంటే చనిపోతారు. ఉమ్, అనుకున్నాడు, నేను ధర్మరాజు తమ్ముడిని, భీముడు తమ్ముడిని, అర్జునుడు తమ్ముడు, నాకేందనుకున్నాడు, తీసుకున్నాడు, పడిపోయాను. ఉమ్, ఎంతసేపటికి సహదేవుడు రాకపోతే నకులుని పంపించారు కింద నుంచి, ఉమ్, అదే పరిస్థితి. ఉమ్, తర్వాత భీముడిని పంపించారు. ఉమ్, భీముడు అంతటి వాడు వెళ్తే ఏముంటుంది, అసలు వింటాడా, ఆలోచన కూడా చేయడు, ఉమ్, కనపడు చూస్తా అంటాడు, ఉమ్, అది కూడా చేయడు. అతను అట్టే. ఉమ్, తర్వాత అర్జునుడు అంతే అయినాడు. ఉమ్, అప్పుడు ధర్మరాజు వెళ్ళాడు, ఇందుకు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు రావట్లేదు. ఉమ్, వెళ్ళేసరికి ఇదే యక్షుడు ప్రశ్న వేస్తాడు, నా ప్రశ్నకు సమాధానాలు చెప్పాలి, ఉమ్, అడగండి చెబుతా. ఉమ్, ఏదో ఒక విషయం లేనిది ఇంత రాదుగా, ఉమ్, దీనికి ఏదో ఒక మూలం ఉంటుందిగా, అడగండి. ఉమ్, సరే 100 ప్రశ్నలు వేశాడు. ఉమ్, ఈ లోకంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైంది ఏంటంటాడు. ఉమ్, ఈ లోకంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏముంది, పుడుతుంటారు పోతుంటారు, కానీ చూసినటువంటి వాడు నేను ఇక్కడే ఉంటాను అనుకోవటం, ఉమ్, నేను ఇక్కడే ఉంటాను అనుకోవటం. ఉమ్, ఒక వ్యక్తి పుడతాడు, ఉమ్, పోతాడు, ఉమ్, కానీ ఆ తర్వాత ఇంకొకడు నేను ఉంటాను అనుకుంటాను. ఉమ్, ఇంతకంటే ఆశ్చర్యం లేదు. ఉమ్, లోకంలో అన్నిటికంటే ఓర్పు కలిగింది ఏంటంటే భూదేవి ఇట్లా అన్నీ చెప్పుకొస్తాడు. ఉమ్, చెప్పుకొచ్చి నీ ప్రశ్నలకి నేను తృప్తి పడ్డాను, ఉమ్,
నీ తమ్ముళ్ళు ఉన్నారు 5గురు, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని బతికిస్తాను, తీసుకెళ్ళండి. అట్లానా? అయితే నాకు నకులుండి బ్రతికించు. యక్షుడు ప్రశ్న వేశాడు, ఏమయ్యా అంత బలశాలి భీముడిని వదులుకున్నావు, అంత విలువిద్యా నిపుణుడు అర్జునుడిని వదులుకున్నావు, అదిగాక వాళ్ళు నీ తల్లికి నీతోటే పుట్టినటువంటి బిడ్డలు, నీ పెరతల్లికి పుట్టినటువంటి నకుల సహదేవుల్లో నకులుడిని అడుగుతావేంటి, నీకేం ఆలోచన లేదా అని అడిగాడు. ఇక్కడ లోకాన్ని ఎంత వస్తుంది నాకు నా తమ్ముళ్ళను కోరుకుంటే, ఎందుకంటే నా తమ్ముళ్ళని నేను కోరుకుంటాలో ఆశ్చర్యం లేదు, కోరుకుంటా మీరు ఇస్తారు, కానీ రేపు మేము ఇది అయిన తర్వాత మళ్ళీ ఊళ్ళల్లోకి వెళ్తాంగా, జనస్రవంతిలో ఉంటాంగా, అప్పుడు ధర్మరాజు చూసావా స్వార్థంతో తన తమ్ముళ్ళని తెచ్చుకున్నాడు, రేపు ఒకవేళ యుద్ధం వచ్చిన అవసరం వచ్చే వీరులిద్దరినీ తెచ్చుకున్నాడు, పాపం పెనతల్లి కొడుకులను ఎవరిని పట్టించుకోలేదు. లోక నింద వస్తుంది, ఆ లోక నింద రాకూడదు, వాళ్ళ ఉండాలి. ఇంకొకటి విషయం కూడా ఉంది ఇక్కడ మరి చెప్పాలంటే, కుంతి ఉంది, పాండురాజు పోయినాడు మాదిరి, కుంతి ఉంది. రేపు పొద్దున ఈవిడకి ఏదన్నా అయితే, ఏదన్నా ఉత్తర క్రియ జరపాల్సి వస్తే తను జరపచ్చు. తర్వాత వాడు ఆ తల్లిలో పెద్దవాడు పినతల్లి కొడుకేగా, ఇద్దరు ఇక్కడ పోయినారుగా భీముడు అర్జునుడు, పినతల్లి కొడుకు అప్పుడు పైకి వచ్చినట్టేగా, పినతల్లి కొడుకు సాక్షాత్ పినతల్లి కొడుకే కదా. అది కూడా ఒకటి ఆలోచించి ఉండొచ్చు బహుశా అనుకుంటాం. అందుకని నకులుడిని అడిగాడు, సభాష్ నువ్వు చాలా గొప్పవాడివయ్యా అని ధర్మనిరతని మెచ్చుకొని సరే 5గురిని బతికించి పంపించాడమ్మా. అసలు ఇవాళ నా అన్నలు నా తమ్ములు నా వాళ్ళే ఉండకూడదు, ఈ ఆస్తులు పోతాయి ఇవన్నీ పోతాయి అనుకునేటటువంటి ఈ రోజుల్లో, నా తమ్ముళ్ళు నా వాళ్ళు ఉండరు నాకు వాటాలకు వస్తారు అనేటుకునేటటువంటి ఈ రోజుల్లో, వాళ్ళ యొక్క ఇది కీడుని ఆలోచించేటటువంటి ఈ రోజుల్లో మరి అది ఆదర్శం కాదా? తల్లి కొడుకులను బ్రతికించడం అనేది. అందులో ఇంకొకటి కూడా ధర్మ సూక్ష్మం ఉంది. మాదిరి పాండురాజు భార్య, కుంతి మా భార్య. రేపు రాజ్యం వస్తే రాజమాత అరగే అర్హత కుంతికి ఉంటుంది, కానీ పాపం మాదిరి లేదు ఇహలోకంలో. అనుకోని పరిస్థితుల్లో నకులుని రాజు చేస్తే వాళ్ళ అమ్మకు కూడా కీర్తి తెస్తాడుగా, పోయినా మా రాజమాతగా. మరి అర్జునుడి గురించి ఇప్పుడు యువత కానీ పెద్దవాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది ఏంటి, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? అర్జునుడు మహావిలుకాడు, వీరుడు, విద్యావంతుడు, సూక్ష్మగ్రాహి, అన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడే, చాలా గొప్ప వ్యక్తి, మంచి వీరుడమ్మ, విలువిద్యా నిపుణుడు. అర్జునుడి గురించి ఏం చేసుకోవాలంటే, ఇవాళ మనకి పాజిటివ్స్ జరిగితే బాగానే ఉంటుంది, నెగిటివ్గా ఏదన్నా ఒకటి వచ్చినప్పుడు ఏమంటే మన పిల్లలు ఒత్తిళ్లకు లోనవుతారు, రకరకాలైన ఒత్తిళ్లకు లోను. అది కాకూడదు. అర్జునుడే అక్కడ, అర్జునుడు అంతటి విలువిద్యా నిపుణుడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినటువంటి నారాయణుడు కృష్ణుడి యొక్క బావమరిది అయినప్పటికీ కూడా అరణ్యవాసం వెళ్ళాడుగా, అరణ్యవాసంలో తీర్థయాత్రలు చేశాడుగా. అక్కడ ఆయన ఉన్నప్పుడే నారదాది మహర్షులు ఇట్లాంటి వాళ్ళు వచ్చి, ఎందుకయ్యా 12 సంవత్సరాల అరణ్యవాసం కాలయాపన చేస్తావు, మీరెవరు 5గురు ఏదో ఒకటి విద్యలు నేర్చుకోండి, కాల టైం తిరిగి రాదు, డబ్బులు తిరిగి వస్తాయి, ఇంకా అన్నీ తిరిగి వస్తాయి, కానీ సమయం ఒక క్షణం గడిస్తే తిరిగి రాదు, రేపు మీరు జరిగే యుద్ధానికో లేకపోతే ఇంకొక రాజ్యపాలనకో సంబంధించిన విషయాలతోటి అవగాహన కలిగి ఉండమని ఈ మహర్షులు వీళ్ళు చెబితే, ధర్మరాజు ఏం చేశాడు, ఋషుల సాంగత్యంలో ధర్మ సూక్ష్మాలన్నీ నేర్చుకున్నాడు, రాజ్య పరిపాలనా విధానాలు నేర్చుకున్నాడు, రాజ్య నీతి శాస్త్రాలు నేర్చుకున్నాడు, చక్కటి పరిపాలన ఇవ్వడానికి అనుకూలమైన విద్యలు ఆయన మునుల దగ్గర నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. అభ్యసించడం ఏదైనా స్టూడెంట్ కాదు, వాళ్ళ గురు అది కాదు, కోఆర్డినేషన్ నేర్చుకున్నాడు. భీముడు మంచి బలశాలి, తినగలిగినవాడు, చేయగలిగినవాడు, తినగలిగినవాడు. ఆ అడవుల్లో ఆ మూలాదులు తింటూనే ఆ ఏనుగులను పట్టుకోవటం, ఆ చెట్లని పీకటం, ఆ చెట్లని ఇసిరి కొట్టడం చేయటం, పెద్ద పెద్ద చెట్లని పిడికిళ్లతోటి పడేయడం, ఏనుగుని పట్టుకొని గిరగిర తిప్పటం. మరి లేకపోతే రేపు వచ్చేది మహాభారత యుద్ధం మామూలు వాళ్ళతో కాదు, చాలా వీరులు ఉంటారు. సాధన చేసుకున్నాడు. అదిగాక ఆ అరణ్యవాసంలో వాళ్ళకి భీముడు పెద్ద అండ. వీళ్ళు నిద్రపోయినా ఎట్లా ఉన్నా
కాస్త అండగా నిలబడగలిగిన వాడు, ఏదైనా కష్టం వస్తే ఎమ్మటే ఉమ్, పరిగెత్తగలిగిన వాడు, చేయగలిగిన వాడు. ఉమ్, ఆరణ్యవాసంలో చాలామంది రాక్షసులను కూడా చంపాడు. ఉమ్, అందుకని భీముడు కూడా అన్న మాటకి జవదాటకుండా, ఉమ్, అన్న మాట ప్రకారం అన్నట్టు కాకుండా, మనకి రేపు ఫ్యూచర్కి అవసరం ఇది, ఉమ్, యుద్ధం వస్తే. అతనికి ఒకటి ఉంది ఎప్పుడు మనసులో, దుర్యోధన మీద కక్ష. ఉమ్, ఆనాడు ద్రౌపదిని పిలిచాడు తన తోడ మీద, ఉమ్, అతనే చంపాలంటే నేను ఎప్పటి నుంచి చెప్పాను. ఉమ్, ఇప్పుడు ఉన్నది నాకు సరిపోతుందో చాలదో నాకు తెలియదు, ఉమ్, ఉంటే మంచిదేగా, అధికం అధికస్య ఫలం ఉమ్, అనుకొని ఆ దుర్యోధనుడు అంతటి వాడిని పడగొట్టాలంటే నాకు ఇంకా ఎన్నో విద్యలు తెలియాలి, ఉమ్, ఎంతో బలవంతుడిని కావాలి, ఉమ్, అంతటి కౌరవులను చంపాలంటే నాకు తేలికైన విషయం కాదు. ఉమ్, అదిగాక రోజు కొంతమంది చెప్పిన కౌరవులు 100 మందిని ఆయన ఉమ్, చంపాడు. ఉమ్, కాబట్టి అక్కడ తనకి సంబంధించిన ఆ సమయంలో తను అట్లా డెవలప్ అయినాడు, శారీరక దృఢత్వం వాటితోటి. ఉమ్, ఆ తరువాత మళ్ళీ అర్జునుడు వచ్చేసి తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఉమ్, ఇంద్రకీలాద్రి దాకా వచ్చి పాశుపతం కోరి శివుడి గురించి తపస్సు చేశాడు. ఉమ్, దాన్ని కిరాతార్జునం అంటారు. ఉమ్, కిరాతుడి రూపంలో శివుడు వచ్చాడు. ఇద్దరికి ఒక పంది విషయంలో గొడవ జరిగింది. ఉమ్, ఇక అర్జునుడు అట్లా ఇట్లా కాకుండా గాంధీవాన్ని తిప్పి శివుడి తల మీద కొట్టి, కానీ ఇక్కడ బ్రహ్మాండమైన పద్యాలు రాస్తాడు ఉమ్, ఆయన. హరవిలాసంలో శ్రీనాథుడు కొట్టాడు. అప్పుడు ఇక శివుడే ప్రత్యక్షమై నీకు పాశుపతాస్త్రం ఇస్తున్నా, ఉమ్, దానికోసం తపస్సు చేశాడు ఇంద్రకీలాద్రి, ఉమ్, ఇదే విజయవాడ కూడా. ఉమ్, కనుక ఈ పాశుపతాస్త్రాన్ని అవసరానికే వాడు, నీకు ఒకసారికి బాగా ఉపయోగపడుతుంది, ఉమ్, ఎట్లా పడితే అట్లా వాడకూడదు దీన్ని, ఉమ్, దీనికి చాలా విలువలు నిబంధనలు ఉన్నాయని చెప్పి పాశుపతం. ఉమ్, పాశుపతం కోరిన పార్థుని మనస్సు అందుకై పరమశివుని కోసం చేరిన తపస్సు పాటలో కూడా తింటున్నాం. ఉమ్, ఇక నకుల సహదేవులు నకుల సహదేవులు. వాళ్ళకు అనుకూలంగా, ఉమ్, ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకు అనుకూలంగా. ఉమ్, నకులుడు అశ్వశాస్త్రం బాగా తెలిసినవాడు, ఉమ్, అశ్వశాస్త్రం బాగా తెలుసు. ఉమ్, దానికి సంబంధించినటువంటి ఇంకా నైపుణ్యాలు అడవుల్లోనే పెంచుకుంటూ. ఉమ్, సహదేవుడు చాలా అందగాడు. పాండవులు ఉమ్, కుంతి పాండవులు అరణ్యాలకు వెళ్ళినప్పుడు సహదేవుడిని అప్పచెబుతూ కొన్ని మాటలు చెబుతుంది ద్రౌపదికి. ఉమ్, అమ్మాయి తను చాలా అందగాడు, ఉమ్, చిన్నవాడు, ఉమ్, తినటం కూడా తెలియదు, ఎవరైనా చెబితే తప్ప తినమని ఆకలి, తన ఆకలి కూడా ఎరగడు, ఉమ్, వీడుకడు పసిబిడ్డాడు, ఉమ్, ఒకటిగా నెరుంగడు, ఉమ్, అట్లాంటి వాడు నీకు అప్పగిస్తున్న అరణ్యాలు ఎట్టా చూసుకుంటాను. ఉమ్, అట్లాంటి వాడు కూడా పరిస్థితులకు తలొగ్గాడు, ఉమ్, తనకు అవసరమైన గో సంరక్షణ చేయగలడు. ఉమ్, అంటే వాళ్ళలో ఏమి మనం చేయగలమో దాని నిపుణతలు పెంచుకున్నారు. పెంచుకున్నారు. ఉమ్, ఇప్పుడు మన పిల్లలకు వస్తున్నది ఏంటంటే వాడికి తనేం చేయగలడో తెలిసినా కూడా ఉమ్, ఒక రకమైన వైముఖ్యం, దాని మీద ఆసక్తి చూపించకపోవటం, ఉమ్, దానికోసం పరిగెత్తటం ఉమ్, జరుగుతుండేసరికి ఇవి ఎట్లా, అవి ఆదర్శం అనొచ్చు, ఉమ్, అవి పాటించవచ్చు. ఉమ్, అంటే సమయాన్ని వినియోగించుకోవటం. ఉమ్, మనలో ఉన్న ఎప్పుడు నైపుణ్యాన్ని కూడా పెంచుకోవడం. ఇప్పుడు మనకి ఉదాహరణ చెప్పుకుంటే లౌకికంగా లోకమాన్య బాలగంగాధర తిలకని మాడలే జైల్లో పెట్టి. ఉమ్, ఆయన్ని వాళ్ళు అడిగారు, మీరు గొప్పవాళ్ళు, పండితులు, మీకేం కావాలంటే నాకు 4 దస్తాల కాగితాలున్న ఒక సిరా బుడ్డి పడేయండి అన్నాడు. ఉమ్, కలం ఉమ్, మా భగవద్గీత వ్యాఖ్యానం రాసి ఉమ్, చక్కటి పుస్తకం ఇచ్చాడు. ఉమ్, నన్ను స్వాతంత్ర సమరంలో జైల్లో పెట్టారా, బాధపడలా, అనుకూలం చేసుకున్నాడు. ఇట్లా ఎప్పుడైనా తెలివిగలైనటువంటి వాడు వచ్చినటువంటి ఎదురైనటువంటి నెగిటివ్ని పాజిటివ్గా మలుచుకోవటంలో తన నైపుణ్యాన్ని జోడించి ఉమ్, దాన్ని వశం చేసుకుంటాడు. ఉమ్. అది నేర్చుకో. కవచకుండలాల్ని దానం చేసిన కర్ణుడి గురించి అందరికీ తెలుసు. కానీ కర్ణుడు ఇచ్చిన ఆదర్శాలే కాకుండా ఆయన గురించి మేము నేర్చుకోకూడనివి కూడా ఉన్నాయా అలాంటివి ఏమన్నా? ఉన్నాయమ్మా. ఉమ్, కర్ణుడు ఏదో దానశీలి అని చెబుతారు, అంతవరకు అట్లా ఉంచండి. ఉమ్, దానశీలే, ఉమ్, కాదనకూడదు. ఉమ్, తర్వాత వీరుడు అంటారు. ఉమ్, అర్జునుడు అంత వీరుడు కాదు, ఉమ్, ఎందుకంటే కర్ణుడు తన విద్యను డెవలప్ చేసుకోవాలి. ఉమ్, ఎప్పటిదాకా విద్య నేర్చుకున్నాడు, నేనేదైనా ఒక రాజు కొలువుకి వెళ్తే చాలన్నంత వరకే నేర్చుకున్నాడు. ఉమ్, అందుకే అస్త్ర విద్యా ప్రదర్శన, కుమారాస్త్ర ప్రదర్శనల్లో నీవు సూతపుత్రుడు కదంటే కాదు అని చెప్తారే ఘట్టం అది ఉంది. ఉమ్, అప్పుడు వచ్చాడు బయటికి
వీరోచితంగా ఉమ్, రాచరికమే అర్హత నిర్ణయిస్తున్నాను ఆశ పెట్టారుగా. అప్పుడు అంగరాజ్యం ఇచ్చాడుగా ఉమ్, దుర్యోధనుడు. ఇతను నాకు ఉపయోగపడతాడు భవిష్యత్తులో, ఇతను నేను ఉపయోగపెట్టుకోవాలి. అక్కడ దుర్యోధనుడు చాలా తెలివిగా ప్రవర్తించాడు. అనుకోకుండా వచ్చాడు, వీరుణ్ణి అంటున్నాడు, రావడం అర్జునుడికి ప్రతిద్వంద్విగా నిలబడతానంటున్నాడు. ఉమ్, అతను నాకు చాలా అవసరం, ఉమ్, అతను తీసుకోవాలి. వీళ్ళు రాజ్యం లేదంట, ఉమ్, ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్న అంగరాజ్యానికి రాజుని చేశాడు. ఉమ్, ఇక ఆ స్నేహ ధర్మం ప్రకారం అతని కోసమే తన జీవితాంతం కట్టుబడి ఉన్నాడు. ఉమ్, కానీ యుద్ధాలు జరిగినాయి. ఘోషయాత్ర అని ఒకటి జరిగింది, ఉమ్, ఉత్తర గోగ్రహణం ఒకటి జరిగింది. ఈ 2 యుద్ధాల్లోనూ అర్జునుడు కర్ణుడు ఓడిపోయినాడమ్మా. ఉమ్, ఘోషయాత్రలో దుర్యోధనుడు గంధర్వులు పట్టుకెళ్తుంటే వాళ్ళ ఇదికి తట్టుకోలేక తిరిగి వచ్చాడు. ఉమ్, ఉత్తర గోగ్రహంలో పారిపోయినాడు. ఉమ్. నైపుణ్యాలని నైపుణ్యం ఎప్పటికప్పుడు ఉన్నది, నేర్చుకోవాలి. నాకు వచ్చింది చాలు. కాదు, అలా ఉండకూడదు. అర్జునుడికి కర్ణుడికున్న తేడా అది. ఉమ్, నైపుణ్యాన్ని ఇంకా పెంచుకున్నాడు, నేర్చుకోవాలి. ఉమ్, ఇంకా వరిపిడి పెట్టాడు, ఉమ్, ఏనది పెట్టుకోలే, ఉమ్, ఆగిపోయినాడు అంతవరకు. ఉమ్, నాకు రాజ్యం ఉంది, తృప్తి ఉంది. ఆ దుర్యోధనుడు బాసటగా ఉంటే చాలు నా పని అనుకున్నాడు. ఉమ్, కాకపోతే ప్రతిసారి యుద్ధం రాని నేను పాండవుల్ని జయిస్తా, నేను వాళ్ళని జయిస్తా, వీళ్ళని జయిస్తా అని అంటాడు. ఉమ్, అదే విరాటపురంలో కూడా తిక్కనగారు పద్యం రాశాడు. ప్రేలితి వెన్నమారులు సభలో నువ్వు, నేనొక్కడ చాలు అర్జునుడు చంపుదా పేలు ఇప్పుడు రా నీ సంగతి తేలుస్తా అంటే దెబ్బకి పారిపోయారు. ఉమ్, అట్లా అతృప్తి పడ్డాడు. ఎప్పుడు కూడా ఒక అభిలాషికి కానీ ఉమ్, ఒక కార్యసాధకుడికి కానీ తృప్తి ఉండకూడదు, కష్టం సుఖాన్ని లెక్క చేయకూడదు. అదేనో లక్ష్మణుడికి ఒక పద్యం చెబుతాడు సుభాషిత రత్నాలు, అదే నీతి శతకం తెలుగులో. ఉమ్, ఒకచో నేలను పవ్వళించు, ఒకచో నొప్పారు పూసజ్జపై, ఒకచో శాఖముల ఆరగించు, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనం, ఒకచో బొంత ధరించు, ఒకచో యోగ్యాంబర శ్రేణి. ఉమ్, లెక్కకు రానీయుడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. ఉమ్, ఇక్కడ మన పాండవులు చూస్తుంటే వీళ్ళకి రాజ్యం కావాలి. ఉమ్, నేల మీద పడుకున్నారు అరణ్యాలకి. ఉమ్, అంతకుముందు హస్తినాపురంలో అక్కడక్కడ ఉండగా రాజోచిత భోజనాలు చేశారు. చేశారు. ఒక చోట నార వస్త్రాలు కట్టుకున్నారు, ఒక చోట పట్టు వస్త్రాలు కట్టుకున్నారు. అట్లానే ఒక చోట కాయగూరలు తిన్నారు, ఒక చోట మంచి భోజనాలు తిన్నారు, ఇవి కట్టుకున్నారు. ఎన్ని చేసినా కూడా ఆ లెక్కకు రాని ఇలా వాళ్ళ లక్ష్యం ఒకటి ఉంది. ఉమ్, అది ఆ లక్ష్యానికి వెళ్ళాలంటే అదే మనకి ఇక్కడ రాముడి విషయంలో కూడా. ఉమ్, రాముడు ఎంత గొప్ప పెట్టాడు, సూర్యవంశపు రాజుల్లో గొప్ప దశరథ మహారాజు పుత్రుడు. ఉమ్, అడవికి వెళ్ళకపోతే ఎన్ని సుఖాలు ఆయనకి. అవును. నార చీరలు కట్టుకొని అర్ధరాత్రి ఉమ్, వెళ్ళాడుగా, ఉమ్, అడవుల్లో నార చీరలు కట్టుకొని ఉన్నాడుగా, కందమూలాదులే తిన్నాడుగా, కటికి నేల మీద నడిచాడుగా, ముళ్ళ పొదల మధ్యలోనే వెళ్ళాడుగా, ఉమ్, ఎన్ని అవస్థలు పడ్డాడు. రాతి బండల మీదే పడుకున్నాడుగా, చన్నీళ్ళు స్నానాలు చేశాడుగా. ఉమ్, అక్కడ ఉంది లక్ష్యం, సీతను తీసుకెళ్ళి రావడం ఉమ్, లక్ష్యం అక్కడ. తర్వాత ఈ హనుమంతుడు వాళ్ళు సహాయంగా వచ్చారనుకోండి, అక్కడుంది. పాండవులకు కూడా రాజ్యం అక్కడ ఉంది కాంక్ష. ఉమ్, అట్లా కార్యసాధకుడైనటువంటి వాడు ఇవన్నీ కూడా లెక్క చేయడు. ఇంకొకటి కూడా చూస్తే కొంతమంది పని మొదలుపెట్టి ఆటంకాలు వస్తాయని ముందే మానేస్తారు, ఉమ్, కొంతమంది మధ్యలో మానేస్తారు, కొంతమంది ఆటంకాలు అది కూడా చెప్పుకోవాలి మనం. ఆటంకాలు ఎన్ని ఎదురైతే అవే గొప్ప అనుకొని వాటిని ఎదిరించి ముందుకు సాగిపోతారు, ఉమ్, లక్ష్యం చేరుతారు. అది వాళ్ళ యువతరం నేర్చుకోవాలి. ఇదివరకు రోజుల్లో ఉమ్, ఇళ్లలో చాలా కష్టాలుండేవి, ఉమ్, ప్రతి ఇంట్లో కష్టాలుండేవి. ఉమ్, అప్పుడు ధన సంపాదనకి ఇన్ని మార్గాలు లేవు. ఉమ్, ఏదైనా చిన్న ఉద్యోగం ఏదైనా ఉంటే ఆ ఉద్యోగం చేసుకోవటం, ఉమ్, ఏదైనా పొలం ఉంటే పొలం చేసుకోవటం, ఉమ్, పాడేమని ఉంటే పాలు పెరుగు అమ్ముకోవటం. ఇవే 3 మార్గాలు, ఆదాయ మార్గాలు. చిన్న వ్యాపారం చేసి ఇవే. ఉమ్, ఇవాళ ప్రతిదీ వ్యాపారంగా అవును, చేసి అవును. చిన్న ఏదైనా వ్యాపారంగా మలచచ్చు, డబ్బు వస్తుంది. ఉమ్, అవి లేవు కదా. ఉమ్, లేకపోయినా ఉమ్, అందులోనే తృప్తి పడ్డారు, అందులోనే జీవించారు, ఉమ్, అందులోనే పైకొచ్చారు, అందులోనే పేరు ప్రతిష్ట సంపాదించారు. ఉమ్, అక్కడ వాళ్ళ తృప్తి ఉంది. ఇవాళ ఇక్కడ తృప్తి లేదు, అవును. తృప్తి లేదు ఇవాళ. ఉమ్, ఇంకా 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 అదే పెడదారులు కూడా. ఉమ్. విష్ణు సహస్రనామాల గురించి మనం మాట్లాడుకుంటే అసలు మహాభారతంలో ఎక్కడ ప్రస్తావించబడ్డాయి? అవి విష్ణు సహస్రాలు మహాభారతానికి వచ్చేసమ్మ భీష్ముడు అంపశయ్య మీద పడుకున్న తర్వాత ఉమ్, ఈ కృష్ణుడు ఉమ్,
ధర్మరాజుని తీసుకెళ్తాడు. రేపు రాజ్యం వస్తుంది కదా నీకు, భీష్ముడు పడిపోయినాడు, ఇక పెద్ద యుద్ధాలు ఏం జరగవు, అంపశయ్య మీద ఉన్నాడు, ఆయన స్వచ్ఛంద మరణం, ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోతాడు. ఈలోపే నువ్వు కొన్ని ధర్మ మార్గ సూక్ష్మాలు రాజనీతి నేర్చుకోవటం మంచిది ఆయన దగ్గర. కానీ భీష్ముడు సింహాసనం మీద కూర్చోలేదు కానీ గొప్ప రాజనీతి నేర్చుకున్నానని ధర్మరాజుని తీసుకెళ్తాడు. ఇదిగో మీ ధర్మరాజుని తీసుకొచ్చాను, ధర్మరాజుకి కొని చెప్పయ్యా, నేను చెప్పేది ఏంటయ్యా, నువ్వు పక్కన ఉన్నాగా, నువ్వే పక్కన ఉన్నావు, నేను చెప్పేది ఏంటి, అయినా కూడా కొన్ని చెబుతాడు. ఆ సందర్భంలో భీష్ముడు అంటాడు, మీకు సహాయంగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి వాడు చాలా గొప్పవాడు, ఆయన ఎట్లాంటి వాడు అని చెబుతూ ఆయన యొక్క సహస్రనామాలు ఉచ్చరిస్తాడు. అక్కడ పుట్టింది విశ్వం విష్ణు అది విష్ణు సహస్రం. ఓకే. మహాభారతం చదివిన వాళ్ళకి 4 పురుషార్థాలు వస్తాయి, లభిస్తాయి అంటుంటారు. అసలు అంటే ఏంటి, దాని గురించి తెలియజేయండి. పురుషార్థాలు ఏమున్నాయమ్మా, ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మం తెలుస్తుంది అంటే, ధర్మం తెలియటం అంటే ఏమీ లేదు, అధర్మంగా ప్రవర్తించకపోవడమే. అసలు ధర్మం అంటే ఇక్కడ మీరు వ్యుత్పత్తి తెలుసుకోవాలి. ధ్రియతే ఇది ధర్మ, ధరింపబడేది ధర్మం. ఎవరు ధరించేది? ఒక వ్యక్తి. ఈ ఐహికమైనటువంటి ఇవి ఆచ్ఛాదనలన్నీ దేహం ఉన్నంత వరకే. కానీ ధర్మం అనే మార్గంలో నువ్వు నడిస్తే నువ్వు పోయిన తర్వాత కూడా నీవాడు ధర్మాత్ముడు అని చెబుతారుగా. అంటే ఒక ధర్మాన్ని పట్టుకొని దాని ప్రకారం ధర్మ మార్గంలో నడిస్తే, అందుకే మా భగవద్గీత మొత్తం ధర్మ మార్గోపదేశమే. ఆ ప్రకారం నువ్వు నడిస్తే బాగుంటుంది. అంటే మానవుడి శరీరం ఆచ్ఛాదనలు ధరిస్తే మనసు ధర్మాన్ని ధరించాలి. ఎప్పుడైతే మనస్సుకి ధర్మాన్ని ఎక్కించుకున్నామో అది వాడి మనోధర్మం అవుతుంది. ఆ మనోధర్మం బాగుంటే నిజ జీవితంలో వాడి నడక బాగుంటుంది. నలుగురికి సహాయం చేయటము, తోడ్పడటం, మేలు చేయటం, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాడు ధర్మం. ఇక అర్థం అనేది వచ్చేసరికి భారతంలో ఎక్కువగా అసలు అక్కడ జరిగిందే ఆర్థిక విషయమేగా. రాజ్యం అంటే ఏముంది, ఆర్థిక సంబంధమైనటువంటి పరిపాలనేగా. రాజులు, సామంత రాజులు, కప్పాలు, పన్నులు, పరిపాలన, దీంట్లో ఎవరెట్లా మెలగాలి. మన చరిత్రలో అదే, ఎన్ని కథల్లో అదే ఉంటుంది, దాంట్లో కూడా అర్థాన్ని అట్లా. కానీ అక్కడ అర్ధకాంక్ష దుర్యోధనుడికి ఎక్కువై ఆ ఎక్కువ కావటం మంచి. కామం వచ్చేసరికి, ఈ కామం అనేది మామూలు లౌకికమైనటువంటి మనం చెప్పుకునేటటువంటి కాదు. ఒక పరలోకమైనటువంటి వాంఛ, ఒక భగవద్భక్తో, ఒక ధర్మానురక్తో, ఒక పెద్దల పూజ్య భావము, ఇట్లాంటివి కలిగి ఉండాలనే కోరిక కలిగి ఉండటం. మోక్షం అంటే అది ఆ కథలు చదివితే ఎట్లాగూ భగవంతుడు సర్వత్రా కనపడుతుంటాడు కాబట్టి కాస్త ముక్తి మార్గానికి, రక్తి నుంచి ముక్తికి వస్తాడు మనిషి. భారతం అదంతా చదివిన తర్వాత, రామాయణం అంతా చదివిన తర్వాత అనిపిస్తుంది, అంతటి రాజులే అయిపోతే మనం ఎంత ఈ తాపత్రయం మోక్షంకు ఆశించినట్టే. నిజంగా ఈరోజు మీ వల్ల చాలా విషయాలు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అని చెప్పి, అంటే ఒక దిశానిర్దేశం చేసేవాళ్ళు, మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్లో ఇంట్లో పెద్దలు లేకపోవడము, కేవలం అదమ్మా, పెద్దలు లేకపోవడం, ఇళ్లల్లో ఉమ్మడి కుటుంబాలు కాకపోవడం, తర్వాత పెద్దవాళ్ళు ఇళ్లల్లో లేకపోతే ఏమంటారు, 60 ఏళ్ళు వస్తే వృద్ధాశ్రమాలకు తీసుకెళ్ళి పెడుతున్నారుగా తల్లిని తండ్రిని. వాడు మనవాడిని కూర్చోబెట్టుకొని, నాయన ధర్మరాజురా ఒకప్పుడు ఉండేవాడు, ఇవాళ పంచి పాండవులు అంటే పంచెలు కట్టుకునే పాండవులు అనుకుంటున్నారు పిల్లలు. 5 పాండవులు అనుకోవట్లా. ఓహో ఒకప్పుడు ఉన్నారు కావని పంచెలు కట్టుకునేవాళ్ళు కావని వాళ్ళు. పంచెలు కట్టుకున్న పాండవులు కాదు, 5 పాండవులు. వాళ్ళ పేర్లు కూడా తెలియదు. చెప్పడానికి మనకున్నటువంటి ఈ వాళ్ళ ఉన్నటువంటి సిలబస్లో ఎక్కువ టెక్నికల్ ఎడ్యుకేషన్, మోరల్ వాల్యూస్ పాఠాలు లేవు. ఇప్పుడు వెనకటి రోజుల్లో ఏముండేవి, ఒక కర్ణుడు దానశీలత, ఒక ధర్మరాజు రాజ పరిపాలన, తర్వాత ఒక శిబి చక్రవర్తి కథ, రంతిదేవుడి కథ. ఎంత గొప్పవాళ్ళు వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన నీతి విషయం ఉంది. నేను దాకా మొదట్లో అని చెప్పాను, చందమామ బాలమిత్రులు కూడా చాలా దోహదపడ్డాయి ఆ రోజుల్లో. అక్కడ నేర్చుకొని వచ్చిన తర్వాత స్కూల్లో నేర్చుకొని ఈ రెండింటిని వాడు కంపేర్ చేసుకున్నాడు ఆ విద్యార్థికి. అది కాక మా ఆర్ట్స్ కాలేజీల లోపల కూడా, ఆర్ట్స్ కాలేజీ ఉంటే లాంగ్వేజ్లో ఇవేగా చెప్తారు.
వేగ వస్తాయి. కాబట్టి మీకు చూడండి, వెనకటి రోజుల్లో డిగ్రీలు చదివినన్నాళ్ళు నాకు ఉద్యోగం వస్తుంది, నాకు ఉద్యోగం వస్తుంది, నేను నా తల్లిదండ్రులు పోషించుకోవాలి అనే ఆలోచన ఉండేది. అవును. ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, నేను ఇతర దేశాలు వెళ్ళిపోవాలి, డబ్బు సంపాదించాలి, వస్తుంది. ఆ కథలు తల్లిదండ్రులు ప్రేమ, గౌరవంతో అన్నీ తోబుట్టు. ఈ కథ ఎళ్ళు 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 ఎక్కడి దాకా వెళ్తావు, ఎళ్ళు సంపాదించు. దానికి కూడా కారణం ఉంది. పరిస్థితులు అట్నే ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి ఈ నాగరిక ప్రపంచంలో ఈ మొబిలైజేషన్ అయ్యి మనం జీవించాలంటే డబ్బు ప్రధానం. అంత డబ్బు చేతికి కావాలి. కాబట్టి గట్టి ఉద్యోగం అది తప్పేం లేదు, వాళ్ళు ఆశపట్టంలో తప్పు లేదు, అవసరం అట్ట. అవును. మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాము. మీరు మహాభారతంలో ఏ ఘట్టం గురించి నేర్చుకోవాలి అనుకుంటున్నారో, దేని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ తప్పకుండా కలుద్దాం. నమస్కారం. నమస్తే.